కేజీ చికెన్ నీట్గా శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇవి బిర్యానీ చేయబోతున్నాను. దమ్ బిర్యానీకి ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉండాలా. ఇందులో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ముందుగా ఉప్పు 2 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు కారం, అలాగే ధనియాల పొడి 1 స్పూను, 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను పసుపు, అలాగే కసూరి మెత్తి కొంచెం నలిపి వేయాలి 1 స్పూను, వేయించిన ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడే పట్టిన ఫ్రెష్గా పడితేనే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు పుదీనా, కొత్తిమీర, కొద్దిగా సాజీరా, అలాగే చిన్నవి దాల్చిన చెక్క, కొద్దిగా చిన్నవి ఇలాచీలు 4, లవంగాలు 4, అలాగే ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. నేను అందాజుగా వేస్తున్నాను చూడండి, 1 స్పూన్ సరిపోతుంది. ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలి. పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి 1. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా బండ పువ్వు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు ఇవన్నీ ఇప్పుడే వేయకూడదు. ఇలా బాగా కలిపేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా కనీసం 1 అరగంట అయినా అలాగే వదిలేసేయాలి. అప్పుడే ముక్కలకి కారం, ఉప్పు అన్నీ బట్టి బాగుంటుంది కమ్మగాను. ఇలా బాగా పట్టించాలి చక్కగా. మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. 20 నిమిషాల తర్వాత ఇందులో పెరుగు కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు కలిపారనుకోండి ముక్కలకి కారం, ఉప్పు అవన్నీ ఏం పట్టవు కాబట్టి 20 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. దావత్ రైస్, ఈ రైస్ అయితేనే బాగుంటాయి బిర్యానీకి. చూసారా, దావత్ బాస్మతి రైస్. ఇవి నీళ్ళు వేసుకొని కడిగి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నిండుగా నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసుకోవాలండి మసాలాలు. కొద్దిగా జాజికాయ కొద్దిగానే వేసుకోవాలా, మంచి వాసన వస్తుంది. కొంచెం పుదీనా, ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం ఉప్పు ఎక్కువే ఉండాలా, ఎందుకంటే నీళ్ళన్నీ ఉంచేస్తాం కాబట్టి రైస్కి ఎంత ఉప్పు కావాలో అంత పీల్చుకుంటుంది, మిగతా అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. రైస్ అనేది తెల్లగా ఉంటుంది. అలాగే ఇవి నేను స్టవ్ మీద పెట్టుకొని తెరలనివ్వాలా.
300 గ్రాములు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. నేను అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను చికెన్ని, బాగా ఊరింది. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పెరుగు చికెన్ మసాలా చికెన్కి బాగా పట్టించాలి. పట్టించి మరొక 10 నిమిషాలు అలాగ వదిలేసేయాలి, బాగా ఊరుతుంది. ఇప్పుడు మరొక పెద్ద పాత్ర తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. చికెన్ని ఒక 2 అవర్స్ పాటు అయినా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఎసరైతే తెరిలింది. ఎసరు చూసారా, ఎసరైతే తెరులుతుంది. ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బాస్మతి రైస్ 1 గంట పాటు నానబెట్టాను నేను. అట్లీస్ట్ అరగంట అయినా నానబెట్టాలి, అప్పుడే పొడి పొడిగా ఉంటుంది రైస్. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసి 50% ఉడకనివ్వాలి బియ్యము. ఫస్ట్ లేయర్ కాబట్టి ఇప్పుడు ఈ ఎసురు తీసుకొని మరుగుతున్న ఎసురు కొద్దిగా చికెన్లో వేసుకోవాలి. జ్యూసీగా ఉంటుంది. చికెన్లో ఉప్పు కారం ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలండి, కొంచెం తక్కువైతే వేసుకోవచ్చు. ముందుగా అన్నాన్ని 50% ఉడికించాలి. 50% ఉడికిన అన్నంని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మీద. ఇప్పుడు మరొక లేయర్, ఇప్పుడు మరొక 70% ఉడకాలి. ఈ రైస్ని కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది రెండో లేయర్. ఇలా రైస్ మొత్తం ఎంత పడుతుందో అంత స్ప్రెడ్ చేసుకోవాలి. డెబ్బై శాతం ఉడికితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, పొడి పొడిలాడుతూను. ఇప్పుడు కుంకుమ పువ్వు వేస్తున్నాను. వేడి వేడి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది, కమ్మగా ఉంటుంది రైస్, టేస్ట్ కూడా బాగుంటుంది. లేదా మీరు కలర్ వేసుకోవచ్చు, ఫుడ్ కలరు. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా జాజికాయ పౌడర్ కూడా వేసుకోవాలి, చిటికెడంతా. అలాగే వేయించుకున్న ఉల్లిపాయలు. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేయాలి పైనుంచి. 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా నెయ్యి వేస్తేనండి బిర్యానీ రైస్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది, గుమగుమలాడుతూ ఉంటుంది. 1 స్పూను లేదా 2 స్పూన్లు నెయ్యి, నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మూత కరెక్ట్గా ఉండే మూత పెట్టాలి. టైట్గా మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టాలి. నేనైతే రోల్ పెడుతున్నాను. ఇలాగా బరువు పెట్టి ఒక 10 నిమిషాల ముందు ఉడకనివ్వాలి.
ఇప్పుడు మరొక పక్క పెంక పెట్టుకొని ఆ పెంక మీద ఈ రైస్ పాత్ర పెట్టేసి మరొక 10 నిమిషాలు మంట తక్కువ పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరొక 15 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. వెంటనే తీయకూడదు ఎప్పుడైనా కానీ. చూడండి, నేను 10 నిమిషాల తర్వాత తీస్తున్నాను. ఎంత చక్కగా వచ్చిందో. ఎప్పుడైనా గరిట ఉల్టా పెట్టి ఇలా పైకనాలి, కింద నుంచి ఒక పక్క నుంచి పైకనాలి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, మంచి గుమగుమలాడిపోతుంది. వేడి వేడి అన్నంలో పెరుగు చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది బిర్యానీ. చూసారా ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిందో. ఇలా ఉండాలి బిర్యానీ అంటే. వేడివేడి బిర్యానీలో పెరుగు చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి ఇవాళ బిర్యానీ రైస్, దమ్ బిర్యానీ. నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆహా, ఎంత మంచి గుమగుమలాడిపోతుందో. నేనైతే తిని చూస్తున్నాను. తీసుకెళ్ళి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి. ఇలాగే ఒకసారి ట్రై చేయండి. ఈ పద్ధతిలో చాలా బాగుంటుంది. టేస్ట్, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మాకు. మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను.